హలో అండి, ప్రైజ్ ది లార్డ్. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ జూలై నెలలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురం ప్రాంతంలో జరగనై ఉంది. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకు బుధవారం. మరి ఈ ఆరాధన అమలాపురంలోని కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ ఆరాధన తైలాభిషేక ఆరాధన జరగనే ఉందండి. ఈ ఆరాధనకు తప్పకుండా మీరు మీ కుటుంబాలు మరి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే కుటుంబాలలో చాలా గొప్ప కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ తైలాభిషేక ఆరాధన ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబోతున్నారు. ప్రతి విషయాల నుంచి, ప్రతి కొరతల నుంచి, ప్రతి ఆపదల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి, భయంకరమైన శోధల నుంచి ప్రభు విడిపించి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేయడానికే ఈ తైలాభిషేక ఆరాధన. తప్పక మీతో పాటు అనేకులను తీసుకొని రండి. ప్రాముఖ్యంగా ఈ ఆరాధనలో మరి దైవ సేవకులు మరి దేవుడు ఇచ్చిన వరాన్ని చేత పట్టుకొని మరి గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ఎంతోమంది గర్భాలు తెరవబడి ఉన్నాయి. మీ గర్భాలను కూడా ప్రభు తెరుస్తారు. ప్రభు గొప్ప కార్యం చేస్తారు. విశేషంగా అన్ని అంశాలు, అన్ని సమస్యల్ని ఎత్తిపట్టి మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. తప్పక పాల్గొనండి. జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకి బుధవారం మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురం. Praise the Lord. God bless you all. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు గొప్ప చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ప్రతిరోజు దేవుడు అద్భుతంగా మరి రోజు మాట్లాడుతూ మనల్ని ఎంతగానో మరి గొప్ప చేస్తున్నారు, అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. శ్రమలలో మరి చాలా కష్టాలలో, వేదనలో, బాధల్లో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు ఆయన మాటల ద్వారా చాలా బ్లెస్ అవుతూ ఉన్నామండి. అద్భుతంగా ప్రభు మనల్ని అందరినీ కూడా చక్కగా ఆత్మీయంగా నడిపించడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, అవునండి. ఇది మొదలుకొని ప్రభు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఈ శుభవార్తను అనేకులకు తెలియచేయండి. ప్రాముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న వారికి తెలియచేయండి. ఇది మొదలుకొని ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నారని చెప్పండి. భార్య భర్తకు చెప్పండి, భర్త భార్యకు చెప్పండి, పిల్లలకి చెప్పండి శుభవార్త. ప్రైజ్ ది లార్డ్. అవునండి, ఇది ఖచ్చితంగా శుభవార్తనే. ఎందుకంటే ప్రభు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. మరి చాలా కష్టము, చాలా దుఃఖ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ మాటల్ని బట్టి మీరు సంతోషిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. కానీ చూడండి, మన కన్నీళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఉండవు. మనకున్న ఆ బాధ ఎప్పటికీ అలానే ఉండదు. అనుకోవచ్చు, నాది మోడు బారిన జీవితం, ఇంకా నా జీవితంలో ఏ చిగురింపుని నేను చూడను, నా జీవితంలో ఎప్పుడు కూడా నా బ్రతుకు ఇంతే అని నేను చాలాసార్లు అనేకులకు చెప్పాను. నా జీవితం ఎలా ఆశ్రదకరంగా ఉంటుంది, ఆశ్రదింపబడుతుంది అని ఇలా ఆలోచిస్తూ ఉన్నారా? లేదండి, మూడు బారిన జీవితాలను దేవుడు ఒక్కరు మాత్రమే చిగురించగలుగుతారు. ఆయన ఏదైనా చేయగల దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా హోప్లెస్, ఇంకా ఏది జరగదు, ఇంకా అన్ని కోణాలలో అన్ని దారులు మరి క్లోజ్ అయిపోయాయి అనుకుంటా. ఈ క్లోజ్ అయిపోయి ఉన్న తర్వాత ఏంటి అని మరి చాలా వేదనతో కృంగిపోతూ ఉన్న పరిస్థితిలో ఉండొచ్చు. ఎన్ని దారులు మనుషులు మూసివేసినా, అపవాది ఎన్ని దారులు మరి మన జీవితంలో మనం పైకి ఎదగకుండా ఎన్ని దారులు మరి మూసివేసిన ప్రభు ఇదిగో గొప్ప చేయబోతున్నారండి. ధైర్యంగా ఉండండి. మనుషులు ఎంతగా మనల్ని
పడద్రోయాలని చూసిన మన కొరకు ప్రభు గొప్పవి సిద్ధపరిచి ఉంచే దేవుడై ఉన్నారు. గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. మనుషులు మూసివేసిన ప్రభు నీ కొరకు దాచి ఉంచిన మేళ్ళు ఆశీర్వాదాలు చాలా గొప్పవి. ఆయన నీ కొరకు నూతనమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి. ప్రైజ్ ది లార్డ్. ఇది మొదలుకొని ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. చూడండి, ఒక చెట్టు మరి చాలా చక్కని ఫలాలు ఇచ్చే చెట్టు, చాలా బాగుంది. కానీ హఠాత్తుగా ఆ చెట్టు ఎండిపోవడం మీరు చూసారనుకోండి, ఆ చెట్టుని అలాగనే వదిలేస్తారా? ఒకవేళ వదిలేస్తే మొత్తం అంతా కూడా మోడు బారిపోయింది. అంటే దాంట్లో చిగురుని మనం చూడలేం, దాంట్లో ఆ ఫలాలను మనం చూడలేం. వదిలేస్తే ఎప్పటికీ అలాగనే ఉంటుంది. కానీ ఆ చెట్టుని మరి చూస్తున్న వారిగా మీరుండి మరి మీరు ప్రతిరోజు నీళ్లు పోయండి. దాన్ని పక్కకు పెట్టేవారిగా కాకుండా మూడు బారిపోయింది, అయ్యో ఇదంతా మంచి ఫలాలు ఇచ్చింది, ఇప్పుడు ఏమీ లేదు అని దాని వైపు చూడకుండా ఉంటే ఆ చెట్టు అలాగే ఉంటుంది. కానీ ప్రతిరోజు మీరు నీళ్లు పోస్తూనే ఉండండి. ఒక్క రోజు ఉంది, ఆ రోజు మీరు చిగురుని చూస్తారు. సమయం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే జీవితాల్లో కూడా అంతే. పరిస్థితులు బాగలేవని, ఒకప్పుడు బాగున్న మా స్థితి ఇప్పుడు బాగాలేదు, మా జీవితం ఇంతే అనుకుంటా అని అనడానికి వీల్లేదండి. అప్పుడు ఎలా ప్రార్థించారో అన్నీ ఉన్నప్పుడు, లేనప్పుడు ఇంకా మరీ ఎక్కువగా ప్రార్థించండి. ఆ వాటర్ పోసినట్లుగా ఆ చెట్టుకి లేదా ఆ ఫలాలు ఇచ్చిన వృక్షానికి ప్రతిరోజు మీరు ఆ పని చేయండి. ఎలా చిగురిస్తుందో మన జీవితాలు కూడా అంతే అండి. ఇదిగోండి, ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉండండి. ప్రార్థనని మరవకండి. అద్భుతమైన రీతిలో ఒక సమయంలో ఇదిగో ఆ జీవితాలు గొప్ప జీవితాలుగా మార్చబడే సమయాన్ని ప్రభు ఇస్తారు. గొప్పగా ప్రభు ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. ఈ ప్రత్యేకింప మాటలు పట్టుకొని ప్రార్థించండి. ప్రభు అద్భుతం చేయబోతున్నారు. మరి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరం కూడా మరి ప్రార్థనతో ముందుకు సాగుదాం. మన జీవితాలు ఎప్పుడు కూడా మన జీవితాలు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు. పరిస్థితులను ప్రభు మార్చివేసి గొప్ప చేయబోతున్నారు. ఆమేన్. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, చక్కని రీతిలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. మమ్మల్ని ఇది మొదలుకొని ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసినందుకు స్తోత్రం. మీ మాటల ద్వారా చాలా బలపరచబడుతున్నాం. మీ మాటల ద్వారా చాలా ప్రభా చక్కని రీతిలో ప్రభా మేము సంతోషంగా ముందుకు సాగగలుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఎంతమంది జీవితాలు అయితే ఆగిపోయాయో, ఇంకా నా జీవితం ఇంతే, నా పరిస్థితులు ఇంతే, నిరుత్సాహము, వేదన ప్రభా ఇదిగోండి చాలా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని తాకండి. పరిస్థితులు ఏమైనప్పటికీ మా ప్రార్థన జీవితాన్ని ప్రభా ఆపక ప్రార్థిస్తూనే విశ్వసిస్తూనే ముందుకు సాగుట కృప చూపించండి. మూడు బారిన జీవితాలు చిగురించే దేవుడవయ్యా. మా జీవితాలు ఎప్పుడైతే మీ చేతులకు అప్పగించబడతాయో అప్పుడు మా జీవితాన్ని సువర్ణంగా మార్చే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో అందరి జీవితాల్లో ప్రభా ప్రార్థన విశ్వాసము నింపబడును గాక. ఓ బ్లెస్ చేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా ప్రియులందరూ చేస్తున్న ప్రయత్నాల్లో, పనులలో మీరు తోడే ఉండండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారు, మంచి ఆరోగ్యము, క్షేమము, కృప కలుగును గాక. దీవించబడుదురుగా, గొప్పవారగుదురు గాక. హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ పైన ఉన్న ప్రతి ఒక్కరిని మీరు తాకండి. అనారోగ్యాన్ని ఆరోగ్యకరంగా మీరు మార్చండి. క్షేమాన్ని కలగ చేయండి. చేస్తున్న పనులన్నిట్లో కృప కలుగును గాక. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ ప్రభా స్పెషల్ ప్రభా కార్యక్రమాలు ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారో ప్రతి విషయాలు మీరు తోడేమని కృప కలుగును గాక. నూతనమైన కార్యాలు జీవితాల్లో జరుగును గాక. ఇది మొదలుకొని వారు దీవించబడుతురు గాక. ఓ బ్లెస్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న యవ్వనస్తులను, చిన్న బిడ్డల్ని, అయా వృద్ధుల్ని, పెద్దవారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. సమాధానం, సంతోషం, నెమ్మదిని మీ జీవితంలో కలగ చేయండి. అనాథులను, విధవరాలను ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీరు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి పరిస్థితిలో మీరు తోడే ఉండండి. అన్ని విషయాల్లో మీరు తోడే ఉండి ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానాన్ని ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.